హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు V9 టీవీ. నేను మీ విజయ్. వెల్కమ్ టు V9 టీవీ నెట్వర్క్. Once again, welcome to all to our V9 TV network. Please share, subscribe and like. Thank you viewers. స్టార్ట్ చేస్తున్నా. ముందుగా గంధం కుంకుమ బొట్టుగా ధరించి దీపారాధన చేసి నమస్కారం చేసి ప్రార్థించుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అయం ముహూర్తస్సు సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రీయుగం స్మరామి సుముహూర్తోస్తు లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామిందీవరస్యామో హృదస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆచమనం చేతులు కడుక్కోవాలి. ఓం ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. మళ్ళీ తీసేయి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. సంకల్పం సంకల్పం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభాన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞ్యః ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన నామ సంవత్సరే. ఏ నామ సంవత్సరం ఇది చెప్పు, ఏదో ఉంటుంది కదా ఉగాదిలో చెప్తారు. అది ఆపేసి గూగుల్ కొట్టేసి అక్కడ ఆపు. సారీ, దాన్ని పట్టుకోవడం దాన్ని టచ్ చేస్తే అయిపోతుంది కదా. అదేంటి గందరగోళం. తప్పదు నాన్న, అనుకోవచ్చు. షోడశోపచార పూజ. భవసంహిత పాపౌగా విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకం. ఉత్తమంగనాదస్య వ్రతం సంవత్సరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేతం విఘ్ననాయకం. ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ మహాగణపతియే నమః. ధ్యాయామి.
అక్షంతలు వేయమన్నారా? ఒకసారి వేసొద్దులే. అత్రాగచ్చ జగద్వంద్వ సుర రాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఆవాహయామి. ఈ వైపు వినాయకుని వేసి చాలు. మౌక్తికై పుష్య రాగేశ నానా రత్నైర్విరాజితం రత్న సింహాసనం చాలు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానాద్యం మయా దత్తం గంధ పుష్పాక్షైతర్యుతం అద్యం సమర్పయామి. కొంచెం చేతులు కడపడం. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహానద్విరదానన పాద్యం సమర్పయామి. మరియు అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహానాచమనందే వతుభ్యమృతం మయ ప్రభో ఆచమనీయం సమర్పయామి. దరిక్షీర సమాయుక్తం మధ్యాజ్వేన సమన్వితం మధుపర్కం గృహాన్యేదం గజవక్త్ర నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. మధుపర్కం మీద వాటర్. స్నానం పంచామృతైర్దేవ గృహాన గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్యః అమృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్త వస్త్రద్వయం చారు దేవ యోగ్యం చ మంగళం శుభప్రద గృహానత్వం లంబోదరాహరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచన చోత్తరీయకం గృహాన సర్వదేవ సర్వజ్ఞ భక్తానా ఇష్టదాయక యజ్ఞోపవీతం సమర్పయామి. చందనాగర్ కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధం సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ చాలియాన్ తండులాన్ శుభాన గృహాన పరమానంద ఈశ్వరపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి. సుగంధాని చ పుష్పాని జాజీకున్న ముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహాన నమోస్తుతే పుష్పాని పూజయామి. అథాంగ పూజ. ఇప్పుడు నేను చదువుతుంటాను. ఇప్పుడు పూజయామి అన్నప్పుడల్లా నువ్వు అక్షంతలు వేయాలి. అప్పుడే గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః జంఘౌ పూజయామి. ఆఖువాహనాయ నమః ఊరుం పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ధనవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంతే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. అదేకవింశతి పత్ర పూజ. నువ్వేం చేస్తావు? పత్రం పూజ అవన్నీ తిన్నాం కదా. అయితే సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః దూర్వారయుగ్మం పూజయామి. హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః
आपामार्गपत्रं पूजयामि। गजकर्णाय नमः। तुलसीपत्रं पूजयामि। एकदन्ताय नमः। चूतपत्रं पूजयामि। विकटाय नमः। करवीरपत्रं पूजयामि। भिन्नदन्ताय नमः। विष्णुकान्तपत्रं पूजयामि। वटवे नमः। दाडिमीपत्रं पूजयामि। सर्वेश्वराय नमः। देवदारुपत्रं पूजयामि। फालचन्द्राय नमः। मरुवकपत्रं पूजयामि। हेरम्बाय नमः। सिन्धुवारपत्रं पूजयामि। शूर्पकर्णाय नमः। जाजीपत्रं पूजयामि। सुराग्रजाय नमः। गण्डकीपत्रं पूजयामि। विभवक्त्राय नमः। समीपत्रं पूजयामि। विनायकाय नमः। अश्वत्थपत्रं पूजयामि। सुरसेविताय नमः। अर्जुनपत्रं पूजयामि। कपिलाय नमः। अर्कपत्रं पूजयामि। श्रीगणेश्वराय नमः। 21 पत्राणि पूजयामि। श्री विनायक अष्टोत्तर शतनामावली। ఆయన అలాగే కనబడుతుంటారు వాళ్ళ తీసుకో తీసుకో కుంకుమ ఈ ప్రతి నామములకు ముందు ఓంను చివర నమః కలిపి చదవబడును. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురావిఘ్నాయ నమః. ఓం మహాగణపతియే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాకృతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బల్వాన్వితాయ నమః. ఓం బలోద్ధతాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపితఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనిలయాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం అక్రాంతపదచిత్రప్రవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్పిష్టవారణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సుఖ్యై నమః. ఓం సారాయ నమః.
ఓం సరసాంగనిలయే నమః. ఓం మహేశాయ నమః. ఓం విషాదాంగాయ నమః. ఓం మణికింకిణీ మేఖలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మ విద్యావిధానభువే నమః. ఓం జిష్ణువే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మదాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విశ్వకృతేస్మే నమః. ఓం విశ్వరక్షావిధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజయినే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప పూజాం సమర్పయామి. ఆ పరిమళ పత్రం శ్లోకం. దశాంగం గుబ్బలోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. ధూపమాగ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశ్వరపుత్రే నమోస్తుతే. దీపం దర్శయామి. దీపం సుగంధాన్ సుకృతాంశైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాన్ దేవచనముద్యైః ప్రకల్పితాన్. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మాయాదత్తం వినాయక. మహానైవేద్యం సమర్పయామి. మొత్తం ఓగీఫల సమాయుక్తం నాగవల్లీదళేరితం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం. తాంబూలం సమర్పయామి. సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవన్ స్వీకరిష్వ వినాయక. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. నీరాజనం సమర్పయామి. యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ. త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిప. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వినాయక వ్రతకథ. దగ్గరలో పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వలన శివుడు
గజాసురుని కుక్షిలో కడుపులో ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. గజాసుర ఉదరంబులో శివును కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు, గజాసుర, పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి. నీవు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా ఆ గజాసురుడు, శివ, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. వినాయకుని జననం. వినాయకుని జననం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికే అధిపతినని, పార్వతి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవ్వరిపైనా వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది. ప్రమద గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డని చూచి, నాదా, పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనస్సు అర్థమైంది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్న వాణిని శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించాడు. ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణ స్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుణ్ణి గజముఖం గలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతీ తనయుడిని అల్లారు ముద్దుగా పెంచుతున్నది. వినాయకునికి ఆధిపత్యము. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుణ్ణి, దేవ, విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అంతటా శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్య నదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాధిపత్యము ఇచ్చేదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నమిలిపైకి ఎక్కి బయలుదేరెను. గజాననుడు, తండ్రి, నా అసమర్థతను చాటుటకు ఇట్లానే తీయతగానా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై శత్రునారాయణేత్యుక్తాపు మాన్కల్ప సత్రయం గంగాది సర్వ తీర్థేషు స్నానోభవ పుత్రక కుమార, నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాలు ఆచరించి ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడే కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమును మన్నించి గణపతికి విఘ్నాధిపత్యమును ఒసంగవలనని వేడుకొనును. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యం ఒసంగును. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు.
విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకుని భుక్తాయాసముతో కైలాసమునకు వచ్చి మాతాపితృలకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరము సహకరించక నానా వస్తువులు పడుచుండగా శివుని శిరస్సునందు చంద్రుడి చూసి పక్కపక్క నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కూరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడు పొట్ట చిట్లింది. పాముతో బొజ్జను కట్టారు. కుమారుడు పరిస్థితికి పార్వతి ఉగ్రు రాలే చంద్రుడిని చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డాడా? అందగాడనుకుంటున్న నిన్ను చూచిన వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాల మీద పడి శాపోపశమనం చెప్పమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని. దేవతలంతా కలవరపడి, తల్లి, చంద్రుణ్ణి క్షమించు. చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికీ ముఖం చూపలేక ఎవరు తన ముఖం చూడగా చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి? జనులు ఎలా జీవిస్తారు తల్లి? చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేటందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా కరుణోపాయం చెబుతాను. గుర్తు కలిగి మసులుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించి పూజాక్షతలు శిరస్సును చల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించిన, అలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నీలాపనిందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు, ఋషివర్యులు అపనిందల పాలయ్యారు. ఒకనొకప్పుడు సప్త మహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులకు అప్పగించి వారిని వదిలినారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుడిని చూడటం వలన వారికి అపనింద కలిగింది. దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థ చిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు. సమంతక మనోపాఖ్యానం. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుడిని చూచి నీలాప నిందల పాలయ్యాడు. సత్రాజిత్తు అను రాజసూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు. ఆ సమంతకమణి రోజుకు 1000 మునుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆహారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకే ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణి అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది. తనకి నీలాపనంద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరపాండంలో చంద్రుడిని చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి సమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడులను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన సమంతకమణిని చూశాడు. దానిని తీసుకొని పోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాఘాలతోనూ 18 రోజుల యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇవన్నీ రోజులు అలసిపోకుండా యుద్ధం చేసినది త్రేతాయుగంలో శ్రీరాముడేనని గ్రహించి సమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తె జాంబవతితో వివాహం చేశాడు.
శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ సమంతకమణిని వానికి ఇచ్చేశాడు. సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడే ఆ మణితో పాటు తన కుమార్తె సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరబాండంలో చంద్రుని చూసిన ఫలమని తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షితలను శిరస్సున వేసుకున్నచో నీలాపనిందులు కలుగక సకల ఐశ్వర్యాలను పొందుదురు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడును, వృత్తాసుని వధించినప్పుడు ఇంద్రుడును, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును, అమృతోత్పాదనము చేయనప్పుడు దేవాసురులను, కుష్ఠవ్యాధి నివారణకు విప్రుడును, తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకే ధర్మరాజును చేసి సకల విజయాలు సాధించిరి. ఏమండి 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 నేను ఎక్కడికి వెళ్ళిపోయారు? సరిపోయి తనసేపు మాత్రం ఇష్టమే. ఓ బొజ్జ గణపయ్యా, నీ బంటు నేనయ్యా, ఉండ్రాళ్ళ మీనకి దండు పంపు కమ్మని నీళ్ళను కడుముద్ద పొత్తుని బొజ్జ పెరగకు దినుచు పోరలు కొనుచు జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పల్లెములోన 1000 ముత్యాలు కొండలుగా నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండా వేసుకొని దండిగా నెక్కెత్తు ధవలహారతిని జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీమూర్తి వంగినకు చిన్మయానందునకు బాసుర స్తోత్రునకు శాశ్వతునకు సోమార్క నేత్రునకు సుందరాకానురకు కామరూపునకు శ్రీ గణనాథకును జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతమును ఎల్లగజవదం వదనంబు బాగైన కండంబు కడుపు గులుగు సోకైన మూషికము సారథిని ఒక్కాడుచు భవ్యముగు దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం. ముందు చూపిస్తారా బాగా? లక్ష్మితో చేసి మీ మీద నామపడి ఎక్కడి బాగా కచ్చారంత కుంకుమ పెట్టినా కూడా పెట్టుకోవాలి. ఎప్పుడు కరెక్ట్గా కలపనే ఏంటది? పాలా దేవుడు పట్టం కదా
అయిపోయింది కదా నువ్వు తాగే మొత్తం. సరేలే నేను బాగా చేస్తాడు. చాలా నాకు పంచామృతం కూడా తేలి వేసుకొని ఇప్పుడు చేయాలి కొద్దిగా అయ్యి. ఎప్పుడు ఫొటోస్ అలా పె
बप्पा मोरया। अगले साल तू जल्दी आ।